హలో ఆల్, వెల్కమ్ టు భారత్ బడి జాబ్స్ యూట్యూబ్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సికి సంబంధించి ఎంటీఎస్ పోస్టులకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. సో ఈ యొక్క పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలి అది కూడా మన మొబైల్ ఫోన్లో అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. అంతకంటే ముందుగా ఈ యొక్క ఎంటీఎస్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్తో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేశాను. మీరు ఖచ్చితంగా ముందు ఆ వీడియో అయితే చూడండి. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకొని మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందో లేదో చెక్ చేసుకుని దాని తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ సంబంధించిన వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అలాగే పైన ఐకార్డ్స్ లో కూడా నేను మెన్షన్ అయితే చేస్తాను. సో మీరు వెంటనే వెళ్ళి ముందు ఆ వీడియో చూసేసి తర్వాత కంటిన్యూగా ఈ వీడియో స్టార్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే ఈ యొక్క ఎస్ఎస్సికి సంబంధించి ఓల్డ్ వెబ్సైట్ అయితే మనకి పనిచేయడం అయితే లేదు. ఇది వరకు మనకి ssc.nic.in అనే ఒక వెబ్సైట్ అయితే ఉండేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఈ యొక్క వెబ్సైట్ అనేది ఇప్పుడు ఆపేయడం అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ssc.gov.in అనే ఒక కొత్త వెబ్సైట్ అయితే లాంచ్ చేశారు. ఈ వెబ్సైట్ లో మనం వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. లాస్ట్ టైం ssc.nic.in లో ఉన్న రిజిస్ట్రేషన్ అనేది ఈ యొక్క వెబ్సైట్ కి పని చేయడం లేదు. మళ్ళీ మనం కొత్తగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవాలి. సో ఈ యొక్క వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలనేది యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. మీరు ఎస్ఎస్సి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎలా కంప్లీట్ చేయాలి అని చాలా వీడియోస్ అయితే వస్తాయి. లేకపోతే నేను యూట్యూబ్ లో చూసి ఒక మంచి వీడియోని కింద డిస్క్రిప్షన్ లో నేను పెట్టడం అయితే జరుగుతుంది. సో మీరు ముందుగా ఆ యొక్క వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే చేసుకున్న తర్వాతనే మీరు ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి అయితే అవుతుంది. ఓన్లీ ఒక్కసారి మనం ఆ యొక్క వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తే చాలు. తర్వాత ఎస్ఎస్సి నుంచి వచ్చే ప్రతి జాబ్స్ కి కూడా మనం లాగిన్ అయ్యి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు ఆ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క మొబైల్ ఫోన్ లో పైన మనకి రైట్ సైడ్ 3 డాట్స్ అయితే ఉంటాయి, అక్కడైతే క్లిక్ చేయండి. సో పక్కన మనకి మెనూ ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసేయండి. అక్కడ క్లిక్ చేసి లాగిన్ అండ్ రిజిస్టర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే పాస్వర్డ్ కూడా మీరు ఎంటర్ చేసి కింద మనకి క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది. ఆ క్యాప్చా కోడ్ కూడా మీరు ఎంటర్ చేసి లాగిన్ పై అయితే క్లిక్ చేసేస్తే ఎస్ఎస్సిలో మీ యొక్క డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఖచ్చితంగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తేనే ఈ యొక్క ప్రాసెస్ అయితే చేయగలుగుతారు. సో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు లాగిన్ అయితే చేయండి. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. మీ యొక్క ప్రొఫైల్ ఫోటో, మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. కిందకైతే స్క్రోల్ చేస్తే లైవ్ ఎగ్జామినేషన్ దగ్గర ఎంటీఎస్ అనే ఒక పోస్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు కిందకైతే స్క్రోల్ చేయండి. సో దానికంటే ముందుగా మీరు అప్లికేషన్ కి సంబంధించిన డేట్స్ అయితే చూసుకోండి. ఇంకా టైం ఉందా లేదా అనేది డేట్స్ అయితే చూసుకొని కిందకైతే స్క్రోల్ చేయండి. కింద మనకి అప్లై అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీరు పూర్తిగా చదువుకోండి. సో ఫోటోకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు పూర్తిగా చదవండి. పూర్తిగా చదివి కింద మనకి కంటిన్యూ అక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది కదా, ఫిల్ ఫామ్ అని, అక్కడైతే క్లిక్ చేసేయండి. ఫిల్ ఫామ్ పై క్లిక్ చేయగానే మనకు ఒక 5 స్టెప్స్ అయితే అడుగుతుంది. ఈ 5 స్టెప్స్ కూడా మనం కంప్లీట్ అయితే చేయాలి. ఫస్ట్ మన క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ ఏమైనా అప్లోడ్ చేయమంటే అంటే మనకు ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయాలి. జేపీజీ ఫార్మేట్ లో 10 to 20 KB అయితే ఉండాలి. ఆ యొక్క డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసి మన యొక్క ఫామ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఇప్పటి వరకు ఫిల్అప్ చేసినవి కరెక్టా రాంగా అనేది ఒకసారి చెక్ చేసుకుని పేమెంట్ ఏమైనా ఉంటే పేమెంట్ చేసేసి ఫైనల్ గా సబ్మిట్ ఫామ్ అని ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మన అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ గా ఫస్ట్ స్టెప్ అయితే చూసుకుందాము. ఇందులో కొన్ని డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే మనం వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసాం కదా, దాన్ని బట్టి కొన్ని డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్ గా అయితే మనకి ఫిల్అప్ అయితే అయిపోతాయి. ఈ యొక్క ఫస్ట్ స్టెప్ లో మనం ఫిల్ చేయాల్సిన ఏమీ ఉండవు అనమాట. సో మీరు పూర్తిగా కిందకైతే స్క్రోల్ చేసేసి నెక్స్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. కింద మనకి నెక్స్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేస్తే మనం సెకండ్ స్టెప్ కి అయితే వెళ్తాము. ఫస్ట్ స్టెప్ అయితే మనకి కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో ఫస్ట్ 19th క్వశ్చన్ అనమాట. ఇది హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. మీకు సంబంధించి హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మీరు సెలెక్షన్ అయితే చేసుకోండి. సో దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మొత్తం అన్ని కూడా కొన్ని ఆటోమేటిక్ గా మనకు ఫిల్అప్ అయితే అయిపోతాయి. అవన్నీ మీరు ఫిల్అప్ అయితే చేసేయండి. సో ఇక్కడ మనకి రెడ్ కలర్ లో స్టార్ మార్క్స్ అయితే కనిపిస్తాయి కదా, ఆ స్టార్ మార్క్స్ ఉన్న ప్రతి ఆప్షన్ కూడా మనం ఖచ్చితంగా ఫిల్అప్ అయితే చేయాలి. సో కిందకి స్క్రోల్ చేస్తే 20.6 లో పర్సెంటేజ్ అయితే అడుగుతున్నారు మనకి. సో పర్సెంటేజ్ సిజిపి స్టార్ మార్క్ అయితే లేదు. మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే పర్సెంటేజ్ అయితే ఇవ్వండి. 10th క్లాస్ సంబంధించిన పర్సెంటేజ్ అనమాట అది. పర్సెంటేజ్ సిజిపిఏ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. స్టార్ మార్క్ అయితే లేదు. సో కింద మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కనుకుంటే ఎస్ అని అయితే పెట్టుకోండి, లేకపోతే నో ఆప్షన్ సెలెక్షన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ 22nd పాయింట్ లో మీకు కనుక ఏజ్ రిలాక్షన్ కనుక ఉంటే ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నో ఆప్షన్ అయితే పెట్టుకోండి. సో ఏజ్ రిలాక్షన్ లో మీరు ఎస్ కనుక పెట్టినట్లయితే మీకు సంబంధించిన క్యాస్ట్ అయితే అడుగుతారు వాళ్ళు. క్యాస్ట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఫిల్అప్ అయితే చేయాలి.
సో ఎస్ పై క్లిక్ చేసిన తర్వాత మనకి 22.1లో ఓబీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మీకు సంబంధించి రిలాక్సేషన్కి మీరు ఎలిజిబిలిటీ అయితే మీ యొక్క క్యాస్ట్ అయితే మీరు సెలెక్షన్ అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ మనకి 23rd ఆప్షన్లో అయితే మనకి ఎస్ ఆర్ నో అని ఒక ఆప్షన్ అయితే అడుగుతున్నారు. ఈ యొక్క 23rd ఆప్షన్లో మీరు ఖచ్చితంగా ఎస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే మీరు క్లిక్ చేసి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ సెకండ్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే అడుగుతున్నారు. మనం 3 ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్. మీకు సంబంధించి దగ్గరలో ఏ లొకేషన్ అయితే ఉందో అది ఫస్ట్ ప్రిఫరెన్స్. దాని తర్వాత మీ పక్క స్టేట్ ఏదైతే ఉందో పక్క సెంటర్ అది సెకండ్ లొకేషన్. అలా మీకు సంబంధించి ఒక 3 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వండి. సో నేనైతే విశాఖపట్నం ఫస్ట్, సెకండ్ ఏమో విజయనగరం అండ్ థర్డ్ ఏమో కాకినాడ నాకు సంబంధించిన దగ్గరలో ఉన్న లొకేషన్స్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ 25 దాంట్లో మనకి సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించిన లాంగ్వేజ్ అయితే మీరు సెలెక్షన్ అయితే చేసుకోవాలి. హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ మీకు ఏది లాంగ్వేజ్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్షన్ అయితే చేసుకొని దాన్ని ఇంకొకసారి వెరిఫై అయితే చేయాలన్నమాట. 2 times మనం లాంగ్వేజ్ అయితే సెలెక్షన్ అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ మొత్తం అన్ని కూడా ఆప్షన్ అయితే ఫిల్అప్ అయితే చేయకండి. 26.3లో మనకి ఎస్ఆర్ నో అని ఒక ఆప్షన్ అయితే అడుగుతారు. ఫిజికల్ లిమిటేషన్కి సంబంధించి మీరు కూడా దీనికి సంబంధించి నో ఆప్షన్ అయితే పెట్టుకోండి, లేకపోతే వదిలేయండి. మనకి స్టార్ మార్క్ అయితే లేదు కాబట్టి నో ఆప్షన్ అయితే మీరు సెలెక్షన్ అయితే చేసుకొని లేకపోతే వదిలేసినా పర్వాలేదు అనమాట. అండ్ నెక్స్ట్ 27లో మనకి కొన్ని బాక్సెస్ అయితే ఉంటాయి. ఈ బాక్స్ లో పైన మనకి జాబ్ కి సంబంధించిన రోలు అలాగే లొకేషన్ కూడా ఉంటుంది. పక్కన మనకి కోడ్ అయితే ఉంటుంది చూడండి. సో ఈ యొక్క కోడ్స్ అనేవి ఆ బాక్స్ లో మెన్షన్ అయితే చేయాలి. అది కూడా మీరు ఏ జాబ్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, ఏ లొకేషన్ లో అప్లై చేద్దాం అనుకుంటున్నారు అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్ గా హవాల్దారు చండీగఢ్ అయితే ఉంది, ఎంటీఎస్ చండీగఢ్, ఎంటీఎస్ హర్యానా. సో ఇలా లొకేషన్స్ అయితే ఉన్నాయి కదా. మీ దగ్గరలో ఎంటీఎస్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా ఉంటే దానికి సంబంధించిన కోడ్ అనేది అక్కడైతే మెన్షన్ అయితే చేయాలి. సో ఎగ్జాంపుల్ గా నేను కనుక చూసుకుంటే ఎంటీఎస్ జాబ్స్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఆంధ్రప్రదేశ్ లో నాకు కావాలి అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంటీఎస్ ఆంధ్రప్రదేశ్ అనేది కోడ్ నెంబర్ 61 అయితే ఉంది. సో నేను ఫస్ట్ బాక్స్ లో 61 అనే నెంబర్ అయితే మెన్షన్ అయితే చేయాలి. నేను 61 అనే నెంబర్ అయితే ఫస్ట్ బాక్స్ లో మెన్షన్ అయితే చేశాను. సో అదే విధంగా సెకండ్ దాంట్లో నేను హవాల్దార్ విశాఖపట్నంలో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో విశాఖపట్నం నా దగ్గరలో ఉంది కాబట్టి హవాల్దార్ పోస్ట్ లో కూడా నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా వస్తే రావచ్చు. సో ఈ యొక్క కోడ్ అనేది మనకి 60లో ఉంది కాబట్టి నెక్స్ట్ నేను 60 కోడ్ అనేది ఇక్కడ బాక్స్ లో మెన్షన్ అయితే చేస్తున్నాను. 60 అనేది నేను మెన్షన్ అయితే చేశాను. ఇంకా మనకి చాలా పోస్టులు అయితే ఉన్నాయి. హవాల్దారు హైదరాబాదు అలాగే చెన్నై చాలా అయితే ఉన్నాయి అన్నమాట. తెలంగాణ, బెంగళూరు మీ యొక్క లొకేషన్ ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ యొక్క కోడ్ అనేది మెన్షన్ అయితే చేయండి. సో నేనైతే ఒక 5 పోస్టులు అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చాను. సో రిమైనింగ్ మీ పోస్టులన్నీ అయిపోయిన తర్వాత ఏదో ఒక బాక్స్ లో ఎక్స్ అనేది మీరు ఎంటర్ అయితే చేసి ఎక్స్ అనేది మీరు టైప్ అయితే చేసి ఎంటర్ కొట్టగానే అన్ని దాంట్లో కూడా మనకి ఎక్స్ అనేది టైప్ అయితే అయిపోతుంది. సో కింద స్క్రోల్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అవుతుంది కదా, అక్కడైతే క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ అప్లోడ్ డాక్యుమెంట్స్, మన యొక్క డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఫస్ట్ దాంట్లో మనకి క్యాప్చర్ లైవ్ ఫోటో అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసి డైరెక్ట్ గా లైవ్ లో మన యొక్క ఫోటో అనేది తీసుకొని అప్లోడ్ అయితే చేయాలి. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. కింద మనకి అప్లోడ్ సిగ్నేచర్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసి మన యొక్క సిగ్నేచర్ అనేది ఒక వైట్ పేపర్ మీద మనకు సైన్ చేసి దాని ఫోటో అయితే తీయాలి. సో ఆ యొక్క ఫోటో అనేది జేపీజీ కానీ జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి. మినిమం 10 to 20 KB అయితే మన యొక్క సిగ్నేచర్ అయితే ఉండాలి. సో మొత్తాన్ని కూడా మనం అప్లోడ్ అయితే చేసేసి కింద మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఫైనల్ గా ప్రివ్యూ ఫామ్ అయితే వస్తుంది. సో మీరు పూర్తిగా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని కింద మనకి సేవ్ అండ్ నెక్స్ట్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కదా, అక్కడైతే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు గనక ఎవరైనా రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీకు డైరెక్ట్ గా ఈ యొక్క ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరు లేకపోతే మీకు 100 రూపీస్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్ గా యూపీఐ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్స్ ద్వారా కానీ ఉపయోగించి మీరు పేమెంట్ అయితే చేసేయండి. పేమెంట్ చేసేసిన తర్వాత ఫైనల్ గా ఇక్కడ ఐ అగ్రీ అని ఒక బాక్స్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసేస్తే ఒక టిక్ మార్క్ అయితే వస్తుంది. సో ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ కోడ్ అనేది ఈ బాక్స్ లో మనం ఎంటర్ అయితే చేసి ఫైనల్ గా సబ్మిట్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ పై క్లిక్ చేయగానే ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ గో టు డాష్ బోర్డ్ అలాగే మేక్ పేమెంట్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో ముందు పాయింట్ లో ఎవరికైతే పేమెంట్ ఆప్షన్ రావాలో మీరు ఇక్కడ మేక్ పేమెంట్ అన్నది కదా, అక్కడైతే క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ లేని వాళ్ళకి డైరెక్ట్ గా మీకు సక్సెస్ అయితే అయిపోతుంది. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో సో వీళ్ళందరూ ఉమెన్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా పేమెంట్ అయితే ఉండదు అనమాట. మీరు డైరెక్ట్ గా డాష్ బోర్డ్ కి అయితే వచ్చేవచ్చు. సో మేక్ పేమెంట్ అని ఒక ఆప్షన్ వచ్చిన తర్వాత సో మీకు గనక ఎవరైతే పేమెంట్ ఆప్షన్ అయితే ఉందో మీరు కరెక్ట్ గా ఇక్కడైతే క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 100 రూపీస్ అయితే పే అని ఉంది కదా, పే అయితే క్లిక్ చేసేయండి.
సో పేపై క్లిక్ చేయగానే ఎస్బీఐకి సంబంధించిన ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, అలా కిందకి స్క్రోల్ చేస్తే మనకి యూపీఐ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసేస్తే మనకి 0 చార్జెస్ అనమాట. మన ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం ద్వారా కానీ మనం పేమెంట్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి పూర్తిగా కిందకైతే స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, మీ దగ్గర ఫ్రెండ్ మొబైల్ నెంబర్ ఎవరిదైనా ఉంటే క్యూఆర్ కోడ్ ద్వారా డైరెక్ట్ గా స్కాన్ చేసేవచ్చు. లేదంటే పక్కన యూపీఐ ఐడి అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసేసి మీకు సంబంధించిన యూపీఐ ఐడి ఎంటర్ అయితే చేసేసి కింద మనకి కన్ఫర్మ్ పై క్లిక్ చేస్తే పేమెంట్ కూడా మనకి అయిపోతుంది.